హాయ్ అందరికీ, ఈ వీడియోలో నేను జింబాబ్వే వర్సెస్ ఇండియాకి సంబంధించిన కంప్లీట్ ప్రిడిక్షన్ చెప్తా. స్మాల్ లీగ్ టీం ఎట్లా క్రియేట్ చేయాలి, కెప్టెన్సీ వైస్ కెప్టెన్సీ ఎవరిని తీసుకోవాలి, గ్రాండ్ లీగ్స్లో కొన్ని రొటేషన్స్ ఎట్లా చేయాలనేది మీకు ఒక ఐడియా ఇస్తా. సో వీడియో చూడాలనుకునే వాళ్ళు ఒక లైక్ చేసి చూస్తే నాకు కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది అండ్ లైక్ చేసి చూస్తారని అయితే అనుకుంటున్నాం. ఇంకా వీడియోలోకి వెళ్తే ఫస్ట్ మనం చూడాల్సింది వెదర్ క్లియర్గా ఉంటేనే మనమైతే మనీ ఇన్వెస్ట్ చేయాలి. వెదర్ క్లియర్ లేకపోతే ఇన్వెస్ట్ చేయొద్దు అసలు. సో చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు, మీరు అనుకున్న రిజల్ట్ కూడా రాదు. సో మనకి మ్యాచ్ 4:30కి ఉంది కాబట్టి ఇండియా 3 గంటలన్నర జింబాబ్వే టైమింగ్ కంటే ముందు ఉంటుంది కాబట్టి వాళ్ళకి 1 o'clockకే మ్యాచ్ ఉంటుంది. సో ఈ గ్యాప్లో మనకి రెయిన్ ఏం లేదు కాబట్టి మీరు అనుకున్న మనీ అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇక నెక్స్ట్ విన్ స్కోరింగ్ ప్యాటర్న్. సో దీని గురించి మాట్లాడిన ఒకటి మాట్లాడకున్న ఒకటి, దీని అసలు ఇంపాక్ట్ ఈ సిరీస్లో లేనే లేదు. ఎందుకంటే 5 మ్యాచెస్లో కూడా హరారే గ్రౌండ్లోనే సేమ్ పిచ్లో జరిగినాయి. సో యావరేజ్ స్కోర్ మనకి ఎంత చూపిస్తారు, ఫస్ట్ ఇన్నింగ్స్ 157, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్స్ ఎంత చూపిస్తారు 140. ఇది ఓన్లీ జింబాబ్వే టీంకి మాత్రమే వర్తిస్తుంది కానీ మన టీమిండియాకి అసలు వర్తించట్లేదు. అట్లుంటుంది మరి మన టీమిండియా తోటి. సో ఇదే ఫ్యాక్ట్. నేను ఇప్పుడు స్కోర్ కూడా చూపిస్తాను చూడండి. సో హెడ్ టు హెడ్ చూసుకుంటే అప్పర్ హ్యాండ్ అయితే ఇండియా ఉంది. సో దీని గురించి కూడా ఎక్కువ అవసరం లేదు. సో లాస్ట్ మ్యాచెస్లో చూసుకుంటే ఆ యావరేజ్ స్కోర్స్ అనేవి జస్ట్ జింబాబ్వేకి మాత్రమే వర్తించినాయి, మన టీమిండియాకి వర్తించలేదు. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మన వాళ్ళు 180, 230 కొట్టేస్తారు. సెకండ్ ఇన్నింగ్స్ అయితే డైరెక్ట్ వికెట్ లాస్ తోటి కొట్టేస్తారు. సో ఇది ఓన్లీ జింబాబ్వే టీంకి మాత్రమే ఫస్ట్ ఇన్నింగ్స్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ పనిచేస్తున్నాయి. మన వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసినా కూడా హై స్కోరింగ్ చేస్తారు, సెకండ్ బ్యాటింగ్ చేసినా కూడా ఈజీగా దాన్ని చేంజ్ చేసేస్తారు. అంటే దీని అర్థం ఏంటి, యావరేజ్ స్కోర్ అనేది జస్ట్ జింబాబ్వేకి మాత్రమే అప్లికబుల్ అవుతుంది. ఓకే, సో ఇది వెన్యూ స్కోరింగ్ ప్యాటర్న్. ఇప్పుడు స్మాల్ లీగ్ టీం ఎట్లా అనేది చూద్దాం. అండ్ ఈ మ్యాచ్లో ఇండియన్ టీం నుంచి కొన్ని చేంజెస్ జరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మెయిన్గా ఒక చేంజెస్ అయితే చెప్తా. సో ఫస్ట్ థింగ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ శాంసనే ఉండే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఇద్దరికి 2 మ్యాచెస్ ఛాన్సెస్ ఇచ్చారు, ఎవరు కూడా అంతగా పర్ఫార్మెన్స్ చేయలే. సో శాంసన్కి బ్యాటింగ్ లాస్ట్ మ్యాచ్ రాలే కాబట్టి మేబీ శాంసనే కంటిన్యూ అవుతాడు. బ్యాటింగ్ సెక్షన్లో మనకి రియాన్ పరాగ్ టీంలోకి వచ్చే ఛాన్స్ ఉంది శివం డూబే ప్లేస్లో అని నేను అనుకుంటున్నా. అండ్ మిగతా ప్లేయర్స్ ఈక్వల్గానే ఉంటారు ఆల్రౌండర్లో. బౌలింగ్ సెక్షన్లో కూడా ఒక చేంజ్ అయితే కావచ్చు, ఆవేష్ ఖాన్ ఆర్ ముఖేష్ కుమార్, వీళ్ళిద్దరిలో ఒకరు టీంలోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఇక జింబాబ్వే నుంచి సేమ్ టీంతో వెళ్ళి అట్లీస్ట్ ఈ మ్యాచ్ అయినా గెలిచి 3-2 తోటి సిరీస్లో కొంచెం బెటర్ ఫీల్ తెచ్చుకుంటారా, లేకపోతే ఏమైనా చేంజెస్ చేస్తారా అనేది చూడాల్సి ఉంది. చూద్దాం. ఇక ఇండియన్ వాళ్ళ నుంచి ఎంత చేంజెస్ అయినా ఏమైనా మనకైతే పెద్ద ఫరక్ పడేది ఏం లేదు. ఎందుకంటే మనం తీసుకునేది సికిందర్ రాజాని, ఇంకొక బౌలర్ని, ఒక బ్యాటర్ని తీసుకుంటాం అంతే. పెద్దగా ఎక్కువ ప్లేయర్స్ని తీసుకోం కాబట్టి వాళ్ళ టీం నుంచి చేంజెస్ మనకు అవసరం కూడా లేదు చెప్పాలంటే. సో ఇండియన్ టీం నుంచి ఒకవేళ ఇండియన్ టీం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే సో వీళ్ళందరూ కూడా మన టీంలో ఉండాల్సిందే. ఓకే, అండ్ ఇండియన్ టీం కనుక నెక్స్ట్ ఒకవేళ ఇండియన్ టీం ఫస్ట్ చేస్తే ఈ విధంగా మన టీమిండియా నుంచి 8 అయితే మీరు తీసుకోండి. అండ్ మరీ ముఖ్యంగా చెప్తున్నా, ఈ విధంగా టీం తీసుకోండి. అండ్ జింబాబ్వే నుంచి 3 అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో టీం అరుమాని తోటి వెళ్తే, ఎందుకంటే ఓపెనింగ్ వస్తుంది కాబట్టి. ఆల్రౌండర్స్లో సికిందర్ రాజా అండ్ బెన్నెట్ని తీసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు మధువీరన్ కూడా బ్యాటర్ సెక్షన్లో తీసుకోవచ్చు, లేదంటే ఇక్కడ బెన్నెట్ని తీసుకోవచ్చు, లేదంటే ఇక్కడ ఒక బౌలర్స్ని తీసుకోవచ్చు. నేనైతే బెన్నెట్ని మీకు సజెస్ట్ చేస్తాను. సో ఒకవేళ టీమిండియా ఫస్ట్ బౌలింగ్ చేసినా ఫస్ట్ బ్యాటింగ్ చేసినా ఈ విధంగా టీంని తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఇది ఒక డిఫాల్ట్ టీం ఉంటుంది. సో కెప్టెన్సీ వైస్ కెప్టెన్సీ విషయానికి వస్తే మనకి రజా, అభిషేక్ శర్మ, యశస్వి జైస్వాల్ అండ్ గిల్. సో వీళ్ళందరూ కూడా కెప్టెన్సీ వైస్ కెప్టెన్సీకి బెస్ట్ పిక్స్ 5. ఓకే, సో మీరు తీసుకుంటే వాళ్ళని తీసుకోవచ్చు. ట్రంప్ కార్డు కెప్టెన్సీ వైస్ కెప్టెన్సీ బెన్నెట్ కూడా అవుతాడు. సో ఇది కెప్టెన్సీ వైస్ కెప్టెన్సీకి సంబంధించిన ప్రిడిక్షన్. అండ్ మీరు గ్రాండ్ లీగ్స్లో ఈజీ కొట్టవచ్చు మినీ జిఎల్స్. ఎట్లా అంటే ఇక్కడ డిఫాల్ట్గా అందరినీ పెట్టుకోండి. సో డిఫాల్ట్ ఓకే, ఈ 4 డిఫాల్ట్ పెట్టేసుకొని 6 మొత్తం అండ్ 7, 8. ఈ 8 డిఫాల్ట్ పెట్టుకొని ఈ 3 ప్లేసులు ఉంటాయి చూడు. సో తినని కూడా డిఫాల్ట్ పెడితేనే బెటర్. సో గైక్వాడ్, ఖలీల్ అహ్మద్ ఈ 2 టీమ్స్లో చేంజెస్ చేసుకుంటూ వెళ్ళండి. నన్ను అడిగేది ఏంటంటే గ్రాండ్ లీగ్స్లో రొటేషన్స్ చూపించమని. సో ఇప్పుడు ఏం చూపిస్తా అంటే ఈ రౌండ్ చేసిన ప్లేయర్స్ అందరినీ పక్కకు పెట్టుకొని టీం 1లో ఇట్లానే ఉంచుకొని టీం 2లో రుతురాజుని, ఖలీల్ అహ్మద్ రిమూవ్ చేసి ఇంకో ఇద్దరిని ప్లేస్ చేసుకోండి. టీం 3లో రుతురాజుని ఉంచుకొని ఖలీల్ అహ్మద్ని డ్రాప్ చేయండి.
టీమ్ 4లో ఖలీల్ అహ్మద్ నుంచుకొని రుతురాజ్ని డ్రాప్ చేయండి. టీమ్ 5లో ఇంకో కొత్త ప్లేయర్స్ ఇద్దరిని పెట్టుకోండి ఇద్దరు ప్లేస్లో. అట్లా ఒక 4-5 టీమ్స్ ట్రై చేసుకుంటే మీకు గ్రాండ్ లీగ్స్ కూడా మంచి ర్యాంక్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, ఇది స్మాల్ లీగ్ టీమ్ ప్రిడిక్షన్ యాజ్ ఆఫ్ నౌ. సో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే కనుక మన బ్యాటర్స్ని క్యాప్టెన్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే భీకరమైన ఇన్నింగ్స్ చేస్తారు కాబట్టి. వీళ్ళు నలుగురిట్లలో కెప్టెన్సీ వైస్ కెప్టెన్సీ పనిచేస్తుంది. లేదు ఫస్ట్ బౌలింగ్ అనేది చేస్తారంటే సో రవి బిష్ణయ్ పనిచేస్తాడు. ఓకే, వీళ్ళలో అభిషేక్ శర్మ పనిచేస్తాడు. సో ఇట్లా ఉంటుంది. సో బౌలింగ్ ఫస్ట్ కనుక చేస్తే సికిందర్ రాజా కూడా మంచి ఆప్షన్. ఓవరాల్గా స్మాల్ లీగ్ టీమ్ ప్రిడిక్షన్ ఇది. అండ్ నేను ఇచ్చే ఫైనల్ టీమ్స్ కావాలనుకుంటే ఫ్యాంటసీ బాబాజీ ఛానల్లో ఫ్రీ టీమ్స్ వస్తే ఇక్కడ చూసుకోవచ్చు. లాస్ట్ మ్యాచ్ ఇచ్చింది మనం, అన్ని లీగ్స్ కూడా విన్ అయినాం. ఇక్కడ క్లియర్గా పోస్ట్ కూడా చేసిన నేను. సో ఇదే టీం నేను ఇక్కడ మీకు క్లియర్గా పోస్ట్ కూడా చేసిన విత్ క్యాప్టెన్సీ వైస్ కెప్టెన్సీ సజెషన్స్, అసలు గ్రౌండ్ ఎట్లుంది పిచ్ ఎట్లుందని. సో ఇవన్నీ కావాలనుకుంటే టెలిగ్రామ్లో జాయిన్ అయిపోండి. హోప్ మీకు వీడియో అర్థమైంది అనుకుంటున్నా. వీడియో ఇప్పటిదాకా చూసిన వాళ్ళైతే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.